అయితే దీంట్లో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. బహుశా అది కేంద్రం చెప్పాలి ఈ సమస్యలను ఎట్లా అధిగమిస్తారు అనేటువంటి. ఈ సమస్యలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఈ సమస్యలు ఎక్కడున్నాయి? అయితే ఆయన కొన్ని క్రిటికల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం ఆయన చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. దాంట్లో ఆయన ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చెప్పాలి, ఎట్లా చేస్తారు, ఈ వచ్చేటువంటి సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సమస్యలు బీసీల నుంచి లేవు, సమస్యలు ఎస్సీల నుంచి లేవు, ఎస్టీల నుంచి లేవు. వీళ్ళందరినీ ఎట్లా కూర్చోబెడతారనేటువంటి విధంగా మాట్లాడారు. లేని సమస్యలు సృష్టించకండి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ లేని సమస్యలు సృష్టించకండి. కులగణన చేయడం ద్వారా ఏ సమస్య రాదు. ఇప్పుడు మీరు నిర్వహిస్తే ఏమైనా సమస్య వచ్చిందా? మీ డేటా సరిగా లేక, మీరు సరిగా చేయక అది విఫలమైంది. కానీ ఏ సమస్య లేదు, రాదు కూడా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు. ఆ నివేదిక బీజేపీ నాయకులకు ఈజ్ మ్యాక్స్. వై? బికాజ్ వీ హ్యావ్ డన్ అండ్ వీ హ్యావ్ పరిస్థితిలో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. దీని విషయం మాట్లాడదాం. పహచానింగే రాహుల్, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీగా మీరు తేదీలను నిర్ణయించండి. నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో. ఏం సవాళ్ళు వస్తాయి ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా, ఎలాంటి సవాళ్ళు వస్తాయి? నిజంగా లేని సమస్యలు సృష్టించే విధంగా మీరు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. అసలు సవాళ్ళు ఏమొస్తాయి చెప్పండి, నాకు అర్థం కాలేదు. సవాళ్ళు ఏమొస్తాయి? మీ మాటల్లోనే నిన్న మాట్లాడుకుంటూ మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కులాలన్నీ ఆయా జాబితాలో ఉన్నాయనే మాట చెప్పారు. క్లియర్, అది క్లియర్. ఆ తర్వాత సమస్యలు ఏమొస్తాయని, సమస్యలు ఎట్లా అధిగమిస్తారు అనేది ఏంటంటే దాని అర్థమైంది. చాలా సమస్యలు వస్తాయి ఇవి చేస్తే అనేటువంటి సంకేతాన్ని పంపడమా? అటువంటి ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి.